తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సోమవారం అమావాస్య కలిసి వస్తే మరణగండాల్ని మనం అతిక్రమించవచ్చు. సోమవతి అమావాస్యకున్న ప్రాధాన్యతనే అది. సోమవారం ఎవరికి అంటే చంద్రుడికి ప్రధానమైంది, చంద్రుడు శివుడికి ప్రధానమైంది. సో చంద్రుడు శివుడు, చంద్రుడు ఎక్కడ ఉంటాడు? శివుడి నెత్తి మీద ఉంటాడు. సో శివయ్య ఆరాధన చేయాలి సోమవారం రోజు. ప్రధానంగా ఎవరెవరికైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో, మరణగండాలు ఉన్నాయో, శత్రు బాధ ఉందో, అదేవిధంగా ఇంకా తెలియని బాధలు, శత్రువుల మూలకంగా ఆస్తి సమస్యలు, తగాదాలు, గొడవలు, ఏ సమస్య ఉన్నా సమస్య పరిష్కారానికి, అరిష్ట నివారణమునకు సోమవతి అమావాస్య శ్రేష్టమైంది. సోమవతి అమావాస్య రోజు విశేషంగా చేయవలసింది ఏంటంటే శివుడికి అభిషేకం చేసుకోవాలి, గంగా స్నానం చేయాలి, లేదా ఏదైనా నదీ స్నానం చేయాలి. సోమవతి అమావాస్య రోజు తప్పకుండా తలస్నానం చేయాలి. అండ్ సోమవతి అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఆ నీళ్ళల్లో, రాగి చెంబులో నీళ్ళు వేసుకొని ఆ నీళ్ళల్లో కొన్ని నల్ల నువ్వులు వేసి ఆ నీళ్లతో స్వామివారికి అభిషేకం చేయాలి. సో విశేషంగా ఎవరికైతే గర్భబాధలు ఉంటాయి, అంటే సంతానం కాదు, అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే సోమవతి అమావాస్య రోజున శివుడికి అన్నపూజ చేయాలి. అన్నపూజ చేసి ఇంత ప్రసాదం స్వీకరించాలి. అందరికి కూడా అన్నదానం చేయాలి. సోమవతి అమావాస్య అన్నదానం చేయాలి. అదేవిధంగా ఈ ఏలినాటి శనితో ఇబ్బంది పడతా ఉంటారు ఎవరు? ఇప్పుడైతే మకర, కుంభ, మీన రాశి వాళ్ళు. వీళ్ళు ఏం చేయాలి? ఈ స్కూళ్ళకి వెళ్ళే పిల్లలు ఉంటారు, అంటే మనకి గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళే పిల్లలు, కొంతమంది పేద పిల్లలకి ఈ సోమవతి అమావాస్య రోజున పుస్తకాలు ఇవ్వడము, పెన్నులు ఇవ్వడము, లేదా వాళ్ళకి యూనిఫామ్స్, బట్టలు ఏమైనా ఇవ్వడము, లేదంటే షూస్ కానీ చెప్పులు కానీ కొనివ్వడం, ఇవి చేయాలి. ఇవి చేయడం వల్ల కూడా మంచి ఎనర్జీస్ వస్తాయి, అంటే మీ నెగిటివ్స్ మొత్తం పోతాయి. శని దీనజనుల మీద ఉంటాడు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో శని సోమవతి అమావాస్య రోజున ఎవరైతే శనికి ప్రీతిగా ఇవి దానం చేస్తారో, ఇంకా శని వాళ్ళని సర్లే నా బంధువుల్ని నువ్వు ఆప్యాయంగా చూసుకుంటున్నావు కాబట్టి నిన్నేం అనను అని వదిలేస్తారు. సో శని దీనజన బంధు కాబట్టి దీనజనులకి, కష్టంలో ఉండేటువంటి వాళ్ళకు, రైతులకు, కార్మికులకి అన్నం పెట్టడము, అట్లా ఏమైనా చేస్తే బాగుంటుంది. నేను నా లైఫ్లో ఒక లైవ్ ఎగ్జాంపుల్, నాకు తెలిసిన ఒక డిఎస్పి గారి కొడుకు, ఆ అబ్బాయి ఎంత మంచి పిల్లాడంటే వాడికి చిన్నప్పటి నుంచి తెలిసిందల్లా ఒక్కటే, ఎవరికైనా సరే అన్నం పెట్టడం. వాడికి టైం దొరికితే చాలు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ కూడా అంతే, అన్నపూర్ణదేవి, టైం దొరికితే చాలు గిన్నె వేస్తాడు, బిర్యానీ వేస్తాడు, అందరికి వండి పెడతాడు. బిర్యానీ చేయడం అంటే వాడికి మహా ఇష్టం. వాడికి దొరికిన కాడ అన్నదానం చేస్తూనే ఉంటాడు. వాళ్ళ అమ్మ నాన్న నా దగ్గరికి వచ్చారు, నా కొడుకు జాతకం చూడండి అని చెప్పి. వాడి జాతకం అద్భుత జాతకం. మా కొడుకు పెళ్ళి అవ్వట్లేదండి, ఏం పెళ్లి చేయాలంటే, మీ కొడుకు పెళ్ళి అవ్వట్లేదు, అన్నీ మర్చిపోండి, మీ కొడుకు జీవితకాలానికి సరిపడ పరిహార పూజలు చేస్తున్నాడు. సో ఏ పూజలు చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళమ్మ, గురుగారు చాలా కమర్షియల్ గురుగారు అని చెప్పి 3 లక్షల చేతిలో పెట్టుకొని వచ్చింది అమ్మ. వాళ్ళమ్మ ఎక్కడ, వీళ్ళు సరూర్ నగర్లో ఉంటారు. 3 లక్షల చేతిలో పెట్టుకొని వచ్చింది ఆవిడ. చేసేద్దాం గురుగారు, కుజదోషం ఉందంటే ఏమీ అవసరం లేదు, మీ వాడు జీవితకాలానికి చేయవలసిన పరిహారాలన్నీ చేస్తున్నాడు, మంచి అమ్మాయి దొరుకుతుంది, మంచి పిల్లలు పుడతారు, మీరేం టెన్షన్ పడకండి, మీ కన్సల్టేషన్ ఫీజు వరకే తీసుకుంటున్నాను, ఏ పరిహారాలు అవసరం లేదని చెప్పా. అదేంటి గురుగారు మీరు పరిహారాలు లేదంటున్నట్టు, నేను డేట్ కూడా రాసిచ్చా, ఈ డేట్కి నీ కొడుకు పెళ్ళి అవుతుంది, ఈ డేట్ వరకు నీ కొడుకు ఇంత సంపాదిస్తాడు, ఇవి జరగకపోతే నా దగ్గరికి రా, అప్పుడు నేను పూజలు చేయిస్తా అని చెప్పా. ఆవిడ ఏంది డబ్బులు ఇచ్చినా తీసుకోకుండా పోతున్నారు గురుగారు, వెళ్ళిపోయింది. తర్వాత వాడికి మంచి సంబంధం సడన్గా సెటిల్ అయింది. ఎంత మంచి అమ్మాయో, మంచి అమ్మాయి, పెళ్లి చేసుకుంటే అసలు ఆ అమ్మాయి ఎంత ప్రేమ ఉంటుందో అబ్బాయితోటి. వీడు అన్నదానం చేస్తాడంటే ఆమె ఇంకా డబ్బులు దానం చేస్తుంది ఆమె. సో వాడికి డబ్బులు కూడా అట్లనే వస్తూనే ఉంటాయి, సంపాదిస్తాడు, డబ్బులు వస్తాయి, ఖర్చు పెడతాడు. నా లైఫ్లో చూసిన ద బెస్ట్ ఎగ్జాంపుల్, అన్నదానానికి కొదవలేదు అని. అట్లాగే మన జగన్ గురూజీ గారు ఉంటారు, హైదరాబాద్కి ఆయన ఏమీ లేకుండా వచ్చారు. ఆయన ఇప్పటికీ ఎవరైనా ఇంటికి వచ్చి అన్నం అడిగితే లేదు అని అన్నారు. అందరికీ అన్నదానం చేస్తూ ఉంటారు. అన్నపూర్ణాదేవి గుడి కట్టారు ఆయన స్థాయికి. ఎంత అద్భుతమైన కేపీహెచ్బి కాలనీలో ఒక పెద్ద యోగాశ్రమం కట్టారు.
అదంతా శక్తి ఏది అంటే అన్నదానం శక్తి. అందుకే సోమవతి అమావాస్య రోజున అది కాకుండా ఎప్పుడైనా సరే టైం దొరికినప్పుడల్లా అన్నదానం చేయండి, కడుపు నింపండి. ఎందుకోసమంటే ఈ ప్రపంచంలో అందరికీ ఉన్న ఒకే ఒక్క బాధ ఏంటంటే ఆకలి. అవునండి. అన్ని జీవరాశులకి ముద్ద లేక ఆకలి. ఎంతమంది బాధపడుతున్నారు. అవును. కాబట్టి అందరికీ అన్నదానం చేయండి, జంతువులకు పెట్టండి, అన్నీ చేయండి, కడుపు నింపండి. మీకు ఏ జ్యోతిష పండితు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, గుడికి కూడా పోవాల్సిన అవసరం లేదు. కడుపు నింపినటువంటి వాడు అంటే గర్భాలయం నింపితే చాలు, ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కడుపు నింపితే చాలు, దేవుడు నీ దగ్గరికి వచ్చి పక్కన కూర్చుంటాడు. ఎందుకోసమంటే ఆయన చేసే పని నువ్వు చేస్తున్నావు కదా అని. ఎందుకోసమంటే ఆయన చేసే పని కూడా అంతే కదా. సో సోమవతి అమావాస్య రోజు అన్నం పెట్టండి. ఇంకొక విశేషం ఏంటంటే శత్రుబాధ ఉంది, భయంకరమైన శత్రుబాధ, గ్రహ బాధలు ఉన్నాయి, అసలు ఏది జరగట్ల, ఏ పని జరగట్లే, ఏదో ఒక సమస్య. బగలాముఖి దేవి పూజ చేయండి సోమవతి అమావాస్య రోజు. ఎవరైనా చేయవచ్చు అండి ఎవరైనా వాడికి? చేయొచ్చు. హ్మ్. బగలాముఖి అంటే సాధన చేసే అంటే మంత్ర సాధన గురువు గారు చేస్తారు. మీరు తెల్ల ఆవాలు, ఇప్ప పువ్వు, తోక మిరియాలు అవి వేయడం మీ పని. మంత్రానికి మీరు జస్ట్ అభిస్ నివేదన చేయండి, గురువు ఆశీర్వాదం తీసుకొని వెళ్ళండి. మాల ఇస్తారు, పసుపు మాల ఇస్తాము, తర్వాత బగలాముఖి లాకెట్ ఇస్తాం, తీసుకొని వెళ్ళిపోండి, మీ పని జరిగిపోతాయి. సో బగలాముఖి సాధన చేయండి, అమ్మ అనుగ్రహం. అందుకో ఎంతవరకు ఇవ్వాలో అంతే ఇస్తా అంతే. నేను. బగలాముఖి అంటే పెద్ద ఉట్టిగా యంత్రాలు అవేమి ఇవ్వను నేను. సాధారణంగా మనన చేసుకోవచ్చు, అమ్మవారిని స్మరించుకోవచ్చు అండి. బగలాముఖి మంత్రము మేము ఉపదేశం చేస్తాము, చేసినప్పుడు చేస్తే సరిపోతుంది. బగలాముఖి మంత్రోపదేశం చేస్తాం. ముఖ్యంగా సోమవతి అమావాస్య రోజు చేయవలసింది బగలాముఖి సాధన, దేవీ సాధన చేయాలి, మంత్ర సాధన చేయాలి, శక్తి సాధన చేయాలి. అట్లాగే ఎవరికైనా సంతానం అవ్వట్లేదు, పితృదేవతలకి తర్పణాన్ని వదలాలి. నదీ స్నానం చేసి పితృదేవతలకు తర్పణాన్ని వదలాలి. ఒక మంచి రెమెడీ చెప్తాను, ఎవరికైతే సంతానము లేనటువంటి వాళ్లకు రెమెడీ చెప్తాను. ఈ అమావాస్య రోజున ఇంత గోధుమ పిండి, ఒక 5 కిలోల గోధుమ పిండి, తర్వాత ఒక 3 కిలోల బెల్లం చూరు చేయాలి. బెల్లం వేసి మంచిగా కొంచెం నీళ్లు కలిపి గట్టిగా చేసి మంచిగా ముద్దలు చేయాలి. వాటిని చిన్న 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 లడ్డూలు చేయాలి. ఇంతే చిన్న చిన్న లడ్డూలు చేయాలి. చేసి చెరువులో చేపలకి వేయండి, నదిలో కానీ చెరువులో కానీ చేపలకి వేయండి. తర్వాత సంతానం వచ్చేస్తుంది. ఇది ఒక పరిహారం. బ్లెస్సింగ్స్. సింపుల్ అంటే చెప్పాలంటే అంత పిండి తీసుకోవాలి, అన్ని కేజీలు అంటే నియమం అండి ఇది, అంత ఉండాలంటారా? అంటే మినిమం అంత ఉండాలి. ఎందుకోసం అంటే అవి కూడా ఆశపడతాయి కదా, అవి ఇంత ఉండవు కదా, ఇన్ని ఉంటాయి అవి. వాటి అన్నిటికీ తినిపించాలంటే అంత కావాలి. 5 కేజీలు పెద్దగా ఏం కాదండి, 500 రూపాయలు అయిపోతుంది ఇది. 5 కేజీల పిండి నాకు తెలిసి 300 రూపాయలు వస్తుంది. 3 కేజీల బెల్లము 200 రూపాయలు వచ్చేస్తుంది. నీళ్ళు అయితే దేవుడు ఫ్రీగానే ఇచ్చాడు, ఇంకేం కావాలి. 500 రూపాయలు అయిపోతుంది, చిన్న రెమెడీ. చేపలకు తినిపించండి. ఎందుకోసమంటే ఈ ప్రపంచంలో విరివిగా సంతానాన్ని కనేటివి చేపలే. వాటి ఆశీర్వాదం వస్తే సంతానం అయిపోతుంది. ఆ కాబట్టి రోజు చాలా విశేషం అయితే, ఎన్నో రకాల లాల్ కితాబ్లో చెప్తారు, ఇవన్నీ కూడా పరిహారాలు ఉంటాయి, చేయండి. ఇవన్నీ మంచి పరిహారాలు తీసుకోండి. ఈ రోజు ప్రత్యేకించి సోమవతి అమావాస్య రోజు చెయ్యకూడని పనులు ఏమైనా ఉన్నాయా గురుగారు? అస్సలు ఈ పనులు మాత్రం చేయకండి అన్నటువంటివి ఏమైనా ఉన్నాయా? సంసారం చేయకూడదు, హా, మాంసం తినకూడదు, హా. అండ్ ఎలాంటి అగ్రిమెంట్ చేయకూడదు, సిగ్నేచర్లో అగ్రిమెంట్ చేయకూడదు, ఎవరికి అప్పులు ఇవ్వకూడదు, అండ్ 4 కూడళ్ళు దాటకూడదు. ఇవి చాలా కీలకమైనవి. దిష్టి తీసుకోవచ్చు కానీ కూడలు దాటకూడదు. అది నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు, నిమ్మకాయలు, తర్వాత 4 కూడళ్ళు 5 గుడ్లు పెడతారు కొంతమంది, అవి దాటకూడదు. అమావాస్య రోజు ఇందాక అన్నారు మీరు దిష్టని, కొంతమంది గుమ్మడికాయ దిష్టని, ఇలా రకరకాల దిష్టిలు తీసి పడేస్తుండే. ఆ రోజున చేయొచ్చా అండి అమావాస్య రోజు? చేయొచ్చు, చేయాలి. చెయ్యాలి కూడా. దిష్టి ఉంటే అమావాస్య రోజే తీపించుకోవాలి. ఎండుమిరపకాయలు, తర్వాత ఉప్పు చేసుకో. చాలామంది ఇది ఒకటి చేస్తారు, ఈ నిమ్మకాయలతో తీసి 4 మూడల్లో పెడతారు. అట్లాంటివి చేయకండి. ఇప్పుడు నీ కష్టం పోతుంది సరే, ఇంకోటి కష్టం వస్తుంది కదా, ఇంకోటి కష్టం వస్తే అది మంచిది కాదు కదా. మళ్ళీ అదొక పాపం. అదొక పాపం. సింపుల్ రెమెడీ చేసుకోండి. ఎండుమిరపకాయలు, కల్లుప్పు ఇవి తీసుకోండి, దిష్టి తీసుకోండి, ఎండుమిరపకాయలు నిప్పులో వేయండి, కల్లుప్పు నీళ్ళలో వేసేయండి, అయిపోయి అక్కడిదక్కడికి క్లియర్. వేరే వాళ్ళు ఎవరికి కూడా రాదు. ఇప్పుడు ఇంకో ఇంట్లో ఏడుపు వస్తే అది మనకు మంచిది కాదు కదా. సో మన అరిష్టం పోయింది అని మనం 4 నిమ్మకాయలు పెడితే అది దాటి వెళ్ళినడికి వాడికి కూడా కష్టమే కదా. చేయకూడదు అట్లా చేయకండి. ఆ ప్రజల్లో
అదొక రకమైన భయాందోళనకు సంబంధించిన భావనలు తీసుకురాకండి. అలాంటి ఎవరు చేయకండి, పిచ్చి పిచ్చి చేయకండి.